సీనియర్ హీరోయిన్ సుహాసిని తాజాగా తన ఆరోగ్య సమస్యల గురించి ఓపెన్గా చెప్పారు. గతంలో ఎన్నో సినిమాల్లో నటించి ముఖ్యంగా తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు సుపరిచితమైన సుహాసిని ఇప్పుడు ఆరోగ్య పోరాటాన్ని గురించి మాట్లాడుతూ షాకింగ్ వివరాలు వెల్లడించారు. ఆమె తాను టీబీ ట్యూబర్క్యులోసిస్ జబ్బుతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం మొదట బహిర్గతం చేయాలని ఆమె భయపడితే పరోక్షంగా చెప్పేందుకు 6 నెలల పాటు ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్నారని తెలిపింది. ఆమె చెప్పినట్లుగా తన పరువు పోతుందేమోనన్న భయంతో ఈ సమస్యను బయటపెట్టలేకపోయాను అని సుహాసిని వెల్లడించారు. కానీ తరువాత సుహాసిని ఈ విషయాన్ని అంగీకరించి టీబీ గురించి సమాజానికి అవగాహన కల్పించాలనుకున్నారని చెప్పింది. తమ అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని, ఈ జబ్బు విషయంలో అవగాహన పెరగాలని ఆమె అభిప్రాయపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అభిమానులు ఆమెను మద్దతు ఇచ్చారు. కొందరు ప్రత్యేకంగా అశ్రద్ధగా ఉన్నారు, కానీ ఆరోగ్య సమస్యల పట్ల ఎందుకు పరువు పోతుంది అంటూ ప్రోత్సాహంగా స్పందించారు. సుహాసినికి 1980లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కమల్ హాసన్తో కలిసి బాబాయ్ అవుతాడు సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. 1988లో తన భర్త అయిన దర్శకుడు మణిరత్నంతో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ అనారోగ్య సమస్యను ఓపెన్గా చెప్పడం ద్వారా సుహాసిని ప్రజలకు ఆరోగ్య సంబంధమైన అవగాహన కల్పించడానికి పెద్ద పొడుగును తీసుకున్నారని చెప్పవచ్చు.